ఐపీఎల్ 2025 సీజన్లో మరో సంచలనం చోటు చేసుకుంది. క్వాలిఫైర్ 1లో పంజాబ్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో పంజాబ్ను 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆర్సీబీ బౌలర్లు ఒక రేంజ్లో బౌలింగ్ చేయడంతో పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేక చతికిలపడింది. సుయాష్ శర్మ, హాజిల్వుడ్ ఇద్దరు చెరకు 3 వికెట్లు దక్కించుకుని పంజాబ్ నడ్డి విరిచారు. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆర్సీబీని ఒంటి చేత్తో గెలిపించాడు. పంజాబ్ బ్యాటర్లందరూ కూడా అవుట్ అవడమే ధ్యేయంగా ఆడగా పంజాబ్ బౌలర్లు ఏ దశలోనూ ఆర్సీబీ బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు. ఇలా ఈ మ్యాచ్లో గెలిచి ఆర్సీబీ ఫైనల్స్ కు అడుగుపెట్టగా పంజాబ్ క్వాలిఫైర్ 2లో తన భవిత్యాన్ని తేల్చుకోవాల్సి ఉంది. ఇంత కీలకమైన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మర్చిపోవాల్సిన రోజు కాదు. ఈ రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ తప్పులు చేశామో పునరాలోచించుకోవాలి, తప్పులను సరిచేసుకోవాలి. మేము మొదటి ఇన్నింగ్స్లో చాలా వికెట్లు కోల్పోయాము, అదే మాకు కొంప ముంచింది. మేము చాలా విషయాలను సరిచేసుకుని తదుపరి మ్యాచ్కు సిద్ధమవ్వాలి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అసాధారణంగా బౌలింగ్ చేసి మమ్మల్ని భయపెట్టారు. ఎక్కడా కూడా పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టి భయపెట్టారు. ఇంత అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్లకు అభినందనలు. నిజం చెప్పాలంటే నా నిర్ణయాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. మేము ప్రణాళికాపరంగా ఏం చేసినా, మైదానం వెలుపల ఏం చేసినా అది సరైనదేనని నేను భావిస్తున్నాను. అయితే మేమనుకున్న వ్యూహాలను మైదానంలో సరిగ్గా అమలు చేయలేకపోయాము. ఇక్కడ మా బౌలర్లను కూడా నిందించలేము. ఎందుకంటే ఇంత తక్కువ స్కోర్ను డిఫెండ్ చేయడం చాలా కష్టం. మేము ముఖ్యంగా ఇలాంటి వికెట్పై బ్యాటింగ్ ఎలా చేయాలో కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మేమిక్కడ ఆడిన అన్ని ఆటల్లోనూ కొంత వేరియబుల్ బౌన్స్ ఉంది. ఇలాంటి పిచ్లపై ఎలా ఆడాలో మేము మరింత లోతుగా అధ్యయనం చేయాలి. మేము యుద్ధంలో ఓడిపోయాము, కానీ పోరాటంలో వెనుకడుగు వేయమని శ్రేయస్ అయ్యర్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.